మత్స్యకార సోదరులకి, మత్స్యకార నాయకులకి, ఆడపడుచులకి, పెద్దలకి, తల్లులకి, యువతకి, కూటమి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ మీటింగ్కి ప్రత్యేకించి ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ గారు ప్రత్యేకించి ముందుండి చొరవ తీసుకొని ఆయన ఒక డిస్ట్రిక్ట్ని హ్యాండిల్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న షణ్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతాను. అలా ఏ రోజైతే మీరు ఆ సమస్య బయటికి తీసుకొచ్చారు, ఇట్లా ఉంది, మాకు ఇబ్బంది ఉందనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది. నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది, నేను ఒక మత్స్యకారులాగా ఆలోచిస్తాను. నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి. దాంట్లో నేనేమనుకున్నానంటే, ఒకటి ఆ రోజు మత్స్యకారు యువత అందరితో మాట్లాడాను. మీరు నన్ను చూడాల్సింది, లాస్ట్ టైం కొంతమంది అంటే నేను పార్టీల పరంగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఈ సమస్యకి ఇప్పుడు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఉంది. సీ ప్రొటెక్షన్ వాల్ ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి 30 years నుంచి, బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా 15 ఏళ్ళుగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది. ఇది ఒకటి ప్రకృతి పరంగా ఉన్నది. దీన్ని చేసేవాడి మీదే రాళ్ళు పడతాయి. ఎవరైతే పని చేస్తానంటారో వాడి మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. అది ఏముండదండి, పన్నుల చెట్టుకి రాళ్ళు పడుతూ ఉంటాయి. చేయనోడిని ఎవరు పట్టించుకోరు. నేను చేస్తుంటే ఇంకా చేయంటే మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది, ఉప్పాడు జట్టి కొత్త కట్టారు. అది డిజైన్ లోపం. అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవడం, దానికి 90 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు, ఇప్పుడు కాఫర్ డ్యామ్ పోలవరం, వీళ్ళు అరాకొరగా మనుషుల్ని మార్చేసి ఏమంటుందని కన్స్ట్రక్ట్ చేసి కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల 1000 కోట్లు వృధా అయిపోయింది. అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు. అందుకని మళ్ళీ కొత్తది కట్టింది. అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదనపు భారం. అది అలాగే మన ఉప్పాడది కూడా 90 కోట్లు మనం అదనం ఆల్రెడీ కట్టేసాం. కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ 90 కోట్లు అవుతుంది. సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరం ఉంటాం. ఉన్నది పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించిన రాత్రి ఇప్పుడు ఈ రోజున మనకి ఉప్పాడ సీవాల్ ఉంది, తీర ప్రాంత రక్షణ కూడా. అది ఎంత ఖర్చు అవుతుంది? 323 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం చేసే పని ఇప్పుడు రేపొద్దున తీర ప్రాంత రక్షణ చేస్తే అందరికి ఉపయోగపడదు. ఈరోజు మనం చేయబట్టి ఏం జరుగుతుందంటే, నేను వెళ్ళి ప్రత్యేకించి అది హోమ్ మినిస్ట్రీ చేయాలి, దాన్ని కేంద్ర హోంశాఖ వారి కింద ఉంటుంది. వారితో అనేక పర్యాలు మనలాగే దేశమంతా ఇలాంటి తీర ప్రాంతం ఉన్న చోట్ల సముద్రపు కోత గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది అప్లికేషన్లు పెట్టారు, మాకు కావాలని. నేను ప్రత్యేకించి నివేదించాను. నాకున్న బలం ఏంటి, కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు. మనకేం తెలియజేశారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో, ఆ మీటింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను. సో నా కోరిక ఏంటంటే, ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ కూడా మొదలవ్వాలి, అది పూర్తి అయిపోవాలని మనస్ఫూర్తి కోరిక.